మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవరా మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సినిమా వార్ 2లోనూ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ 2 చిత్రాల షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఈ నెల మే 20వ తేదీన ఎన్టీఆర్ తన 41వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆలయానికి విరాళం ఇచ్చారు ఎన్టీఆర్. కోనసీమ జిల్లా చెయ్యేరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12,50,000 రూపాయలు విరాళం అందించారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్టు చేశారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి తారక్ గారు 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చారు అని పోస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీం హిందుస్థాన్ టైమ్స్కి కన్ఫర్మ్ చేసింది. కుటుంబ సభ్యుల పేర్లతో ఆ దేవాలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం ఇచ్చారు. ఈ విరాళం తన పుట్టినరోజుకు ముందు తారక్ ఈ విరాళం ఇచ్చారన్నది నిజం. తన తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, తన పిల్లలు అభయ్, భార్గవ్ పేర్లతో ఆయన ఈ డొనేషన్ చేశారు. ఆయన తన సేవా కార్యక్రమాలను బయటకి చెప్పుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొందరు ఆన్లైన్లో ఫోటోలు షేర్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది అని ఎన్టీఆర్ టీం తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్టు ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది నిజమేనని కూడా స్పష్టమైంది. ఎన్టీఆర్ ఇంతకుముందు కూడా చాలాసార్లు సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలను గతంలో అందించారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమలో రోజువారీ వర్కర్లకు సాయం చేసే కార్యక్రమానికి కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలకు కూడా విరాళాలు ఇచ్చారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా నుంచి తొలిపాట వచ్చేస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న ఉండగా ఆ సందర్భంగా ఒకరోజు ముందు మే 19న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ఖరారు చేసింది. ఫియర్ సాంగ్ అంటూ పాట వచ్చేస్తుందని పేర్కొంది. దేవరా మూవీకి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రశాంత్ నీల్తో సినిమా అప్డేట్ కూడా వస్తుందనే అంచనాలు ఉన్నాయి.